విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు అమరావతి పార్కులో గాజువాక నగర్ శ్రీనగర్ బస్తీ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఇన్ఛార్జి కర్ణంరెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిన్మయి మిషన్ రాష్ట్ర ప్రచారకులు రఘువీరానంద స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ అని అన్నారు. నరసింగారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజు నుండి అక్టోబర్ 12 వరకు 5 లక్షల గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాలు జరిగాయని, అందులో భాగంగానే ఇక్కడ పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నామన్నారు. ముఖ్య వ్యక్తి గొల్లపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘ్ గత 100 ఏళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఎన్సీసీ జాతీయ శిక్షకులు మాజీ మేజర్ జి సత్యనారాయణ ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ చేశారు. వర్మ, సన్నీ, రాము, గోవర్ధన్, శరత్ ఆధ్వర్యంలో యుద్ధ కళలను నిర్వహించారు. గాజువాక నగర సంచాలక్ డాక్టర్ శేషు ప్రసాద్, డాక్టర్ గుర్లె సత్యనారాయణ, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ విజయదశమికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్దోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో 36 దేశాల్లో ఈ యొక్క సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సేవా ధ్యేయంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక సంస్థ ఈ భూమండలంలో ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్. ఎవరైతే ఒక్కసారి ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవుతారో వాళ్ళు కేవలం దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే పనిచేస్తారు. ఎదుటి వాళ్ళకి ఎవరైనా తప్ప ఎదుటి వారి నుంచి ఎటువంటి ఆశించరు. అంత గొప్ప సంఘ సంస్కర్తలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు. అందుకే గత 11 ఏళ్లలో భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. డాక్టర్ జీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచానికి మన భారతదేశం విశ్వగురు కావాలి. విశ్వగురు కావాలి అంటే ఏం చేయాలి అన్నదానికి ఇప్పుడు ప్లానింగ్ జరుగుతుంది. 100 ఏళ్లలో ఏం చేసింది ఆర్ఎస్ఎస్ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తున్నారు. హుదూద్ తుఫాన్ వచ్చిన ప్రపంచంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా ముందుంటారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. వాళ్ళు పేపర్లోను, టీవీలోను ముందు రారు. ఇక్కడ కూడా మనకి ముఖ్య అతిథులు వచ్చినటువంటి సుబ్రహ్మణ్య గారు కానివ్వండి, డాక్టర్ శేష్ ప్రసాద్ కానివ్వండి, కోడిమేర శ్రీనివాస్ గారు కానివ్వండి, కృష్ణరావు గారు కానివ్వండి, సత్యప్రసాద్ ఎవరూ కూడా ఇక్కడికి రావట్లేదు. గో శంకర్రావు గారు అందరూ కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్ లో సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు వెనకుండే దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం పనిచేస్తారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతి వార్డులోనూ కూడా జరిగాయి. ఈ రోజు ఆఖరి రోజు 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ రోజు దసరా ఉత్సవాలు ముగింపు కార్యక్రమం ఇది జరుగుతుంది. ఇది గాజువాక నగరం శ్రీనగర్ బస్తీకి నేను డాక్టర్ శేష్ ప్రసాద్ గారు ఆ యొక్క కార్యక్రమంలో దీనికి పూనుకున్నాం. మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి కోలాటం టీమ్స్ కి, స్వయం సేవకులకి, క్రీడాకారులకి, కళాకారులకి, అందరికీ, ప్రజలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ పెట్టి 100 ఏళ్లు పూర్తయింది. మనకి ఆర్ఎస్ఎస్ దేశానికి ఏం చేసింది, రాబోయే 25 ఏళ్లలో మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం చూడాలన్నదే లక్ష్యం. దానికి ఏం చేయాలన్నది కూడా ఆర్ఎస్ఎస్ మనకి దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి అందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేసే ఆర్ఎస్ఎస్ లో చేరాలని సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా చేసుకుంటున్నటువంటి శతాబ్ది ఉత్సవాల్లో ఒక భాగం ఇది. మనకి ఈ సంవత్సరం కొన్ని కార్యక్రమాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఇచ్చింది. ఈ సంవత్సరం నుండి ఈ విజయదశమి మొన్న వెళ్ళినటువంటి 2వ తేదీ నుండి వచ్చే విజయదశమి వరకు కూడా కొన్ని కార్యక్రమాలు చేయమన్నారు. ఆ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమంలో భాగం ఇది, ఒక భాగం. అయితే దీనికంటే ముందు ఒకసారి మనం సంఘ ఆ యొక్క బౌద్ధిక అంశాలకి వెళ్లే ముందు ఈనాటి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ ఒక్కసారి చేయించిన వారికి, చేసిన వారికి కూడా చాలా అభినందనీయులు. ఎందుకంటే
మనం మర్చిపోయి మరుగులు పడుతున్నటువంటి సాంస్కృతిక సంప్రదాయాన్ని మళ్ళా వెలికి తీసుకొచ్చి మా అందరి ముందు పెట్టారా అని అనిపించేటట్టుగా చేశారు అందరూ కూడా. చాలా అద్భుతంగా ఉంది. అయితే మీ అందరి భావనలు కూడా నాకు అర్థమైంది అక్కడ కూర్చొని చూస్తుంటే. ఏమిటంటే కనీసం మాకు ఒక్కొక్కరు గంట చేసేటువంటి కార్యక్రమాలు 2 నిమిషాలు 1 నిమిషం 30 సెకండ్లు ఇచ్చారు అని మీ అందరి మనసులోని కూడా ఉంటుంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కార్యక్రమాలు కూడా సమయ పాలన ఉంటుంది. ఆ సమయానికి ప్రారంభించాలి. ఆ తపనతోటి ఎవరు నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు మిమ్మల్ని అందరినీ కూడా తొందర పెట్టారు. అంటే 6:15కి స్టేజ్ మీదకి రావాలి, అక్కడ ఆయుధ పూజ చేయాలి. ఆ కారణంగా మిమ్మల్ని అందరినీ కూడా తొందర పెట్టారు. మీలాంటి వాళ్ళకైతే ఒక పూట కనీసం ఒక 4-5 గంటల సమయం ఇచ్చి అందరి ముందు చేయించేటువంటి అదృష్టం మాకు ఇంకోసారి ఎప్పుడైనా కలిగితే చాలా సంతోషిస్తాను. తర్వాత కొద్దిమందికి కొత్త వాళ్ళు చాలా మంది ఉంటారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో గణవేష అంటాం. ఆ గణవేష అంటే తల దగ్గర టోపీ దగ్గర నుంచి కాళ్ళకి బూట్ల వరకు కూడా దాన్ని గణవేష అంటాం. బెల్ట్, కాకి ప్యాంటు, షర్టు ఇవన్నీ కూడా బెల్ట్తో సహా. అందుచేత ఈ గణవేషం తోటి ఎక్కడికైనా వెళ్తాం. కొంతమందికి అనుమానం రావచ్చు, అక్కడ పూజ చేసేటప్పుడు వీళ్ళు షూ తోటి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం రావచ్చు. దానికోసం క్లారిఫికేషన్ కోసం అని ఈ విషయం చెప్పాను. సామాన్యంగా అయితే అందరం కూడా టప్పర్లు కొడతాం, అయితే మనకు అటువంటి సాంప్రదాయం లేదు కనుక ఇది. కానీ 100 ఏళ్ళు ఇది కేవలము ఒక సంస్థకు ఉన్నటువంటి గొప్పతనం మాత్రమే కాదు, ఆ సంస్థ కూడా నమస్కారం చేస్తుంది. కేవలం త్యాగం మాత్రమే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే సేవకు ప్రతిరూపం. 100 ఏళ్ళ లక్షలాది మంది 100 ఏళ్లలో వారు చేసినటువంటి సేవకు మనందరం కూడా ప్రణమిల్లి ఒక మారు నమస్కారం చేద్దాం. దాన్ని వారు పెట్టినటువంటిది అంటే 100 ఏళ్ల పాటు ఈ భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి మన రాష్ట్రీయ సంఘ్ సేవకులు అందరికీ కూడా మనం నమస్కారం చేద్దాం. రాష్ట్రీయ సంఘ్ తో పాటు పూజ్య గురుదేవ స్వామి చిన్మయాందుల వారికి ఎనలేని అనుబంధం, ఎన్నో సమానతలు మొత్తం అంతా కూడా రెండు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి సంస్థలు చిన్మయ మిషన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈనాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ళు జరుపుకుంటున్నారు, చిన్మయ మిషన్ 75 ఏళ్ళు జరుపుకుంటున్నారు. వారు కూడా స్వాతంత్ర సమర యోధులు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయాందుల వారు కూడా స్వాతంత్ర సమర యోధులు, హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ ఆర్మీలో. ఇవన్నీ వారు ఒక మారు చెప్పి కూడా ఉన్నారండి. అయితే విశేషం ఏమిటండి అంటే, చూడు మనం విశాఖపట్నంలో ఉన్నాం. మరి విశాఖపట్నంలో ఏంటి మన సంగతి అంటే, నాకు నా చిన్నప్పుడు గుర్తున్నటువంటి ఒక సంఘటన వారు కూడా ప్రస్తావన తీసుకొని వచ్చారు. గుర్తుంచుకోండి, త్యాగానికి అలాగే సేవకు ప్రతిరూపం అంటే 3 రోజులు హెచ్పిసిఎల్ బ్లాస్ట్ అంటే మొత్తం ఆ ఊరంతా నగరం అంతా కూడా అల్లకల్లోలంగా ఏమైంది అని అనుకున్నటువంటి సమయాన మీకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటారే, వీరు కూడా ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి ఇది ఆ సంస్థ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏం చేయాలనుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ మాత్రమే ముందుకొచ్చి ఎవరు ముట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది కూడా వారి శరీరాన్నింటిని కూడా తీసుకొని దహన సంస్కారం తీసుకొని చేసినటువంటి సేవ ఏ వ్యక్తి కూడా ఆనాడు ఉంటున్నటువంటి వారు ఎవరు కూడా మర్చిపోలేరు. అంటే సాక్షాత్ ఎక్కడో కాదు, ఇక్కడ మన విశాఖపట్నం వాసులు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క సేవకు తప్పకుండా మనందరం కూడా నమస్కరించవలసినదే. అయితే ఇంత ఆర్ఎస్ఎస్ పెట్టినప్పుడు డాక్టర్ జీ హిందూ సమాజం ఏదైతే ఉన్నదో, హిందూ ధర్మం ఏదైతే ఉన్నదో అది తన పూర్వకాలంలో మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రార్థనలు కూడా మీరు విన్నారు కదా, పురాణాలు, రామాయణము ఇటువంటి అది కాకుండా ఇంకా ఉపనిషత్తులు అంటే అన్ని కూడా కూడుకున్నటువంటిది ఒక సమానత్వము తీసుకొని రావాలి సమాజంలో అన్నదానికి 100 ఏళ్ల నుంచి కృషి చేస్తూ ఈనాడు ఈ సంస్థతో కూడుకున్నటువంటి వారు అత్యున్నత పదవులను